బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. దేవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో ఉన్న కాలం అది. ప్రవక్త మహాశయులు మదీనా ప్రజలకు ఇస్లాం గురించి బోధించసాగారు. రాను రాను మదీనాలో ఇస్లాం అభివృద్ధి చెందసాగింది. ఇది చూసి యూదులు తట్టుకోలేకపోయారు. ప్రవక్త మహాశయులను ఏదో విధంగా అవమానం పాలు చేయాలనే కుట్రలు పన్నసాగారు. ఒకరోజు ఒక యూదుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చాడు. ప్రవక్త మహాశయులకు ఒక ఖర్జూరం విత్తనాన్ని ఇస్తూ, మహాశయ, ఈ విత్తనాన్ని భూమిలో నాటండి. ఒకరోజు వ్యవధిలోనే ఈ విత్తనం వృక్షంగా మారి ఖర్జూరాలను అందించాలి. అలా జరిగితే నేను ఇస్లాంను స్వీకరిస్తాను, మీ మాటలను విశ్వసిస్తాను అంటూ సవాల్ విసిరాడు. ప్రవక్త మహాశయులు ఆ యూదుని సవాల్ను స్వీకరించారు. అతని వద్ద ఉన్న ఖర్జూరపు విత్తనాన్ని తీసుకుని భూమిలో పాతారు. దానిపై నీళ్లు చల్లి అల్లాహను ప్రార్థించారు. తర్వాత ఆయన అక్కడి నుంచి తిరిగి వచ్చేశారు. ఆ యూదుడు కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే ఇంటికి వెళ్ళిన ఆ యూదుని మది నిండా రకరకాల ఆలోచనలు. ఒకవేళ నిజంగానే ఆ విత్తనం మొలకెత్తి వృక్షంగా మారిపోతే తాను ఇస్లాంను స్వీకరించాల్సి వస్తుందని మదనపడసాగాడు. దీని నుంచి ఎలా బయటపడాలి అంటూ రకరకాలుగా ఆలోచించాడు. చివరకు ప్రవక్త మహాశయులు ఎక్కడైతే ఆ ఖర్జూరపు విత్తనాన్ని దాటారో ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. ఎవరూ చూడకుండా ఆ విత్తనాన్ని అక్కడి నుంచి తీసేశాడు. తర్వాత ఆ భూమిని చదును చేసి ఇంటికి తిరిగి వచ్చేశాడు. విత్తనమే లేకపోతే మొలకెలా వస్తుంది అంటూ ఆలోచించి నిశ్చింతగా నిద్రపోయాడు. మరునాడు ఆ యూదుడు లేచి ప్రవక్త మహాశయులు విత్తనాన్ని నాటిన ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ప్రవక్త మహాశయులు విత్తనాన్ని నాటిన ప్రాంతంలో ఒక పెద్ద ఖర్జూరపు వృక్షం కనిపించింది. ఆ చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా ఖర్జూరాలు వేలాడుతున్నాయి. ప్రవక్త మహాశయులు ఆ ఖర్జూరాలను యూదునికి ఇస్తూ తినమని కోరారు. ఆ ఖర్జూరాలను తిన్న ఆ యూదుడు మరింత ఆశ్చర్యపోయాడు. ఆ ఖర్జూరాల్లో విత్తనం లేదు. అవన్నీ బేదానా ఖజూర్. ఇది గమనించి ఆ యూదుడు, ఇందులో విత్తనాలే లేవు అంటూ గట్టిగా అరిచాడు. అప్పుడు ప్రవక్త మహాశయులు ఇలా అన్నారు, విత్తనమా ఎందుకుంటుంది? విత్తనాన్ని నువ్వు నిన్న సాయంత్రమే తీసుకువెళ్ళిపోయావు కదా. ఇది విని ఆ యూదుడు మరింత షాక్ అయ్యాడు. ప్రవక్త మహాశయులు చూపిన ఆ మహిమను చూసి వెంటనే తన మనసు మార్చుకున్నాడు. తక్షణం కలిమా చదివి ఇస్లాంను స్వీకరించాడు.